సాక్షి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సి ఉంది. ఆర్ఎస్ఎస్ మీదన కడుపుమంటుండేటటువంటి వర్గాలు కొన్ని ఉన్నాయి. ఆ వర్గాలు ఏదో వాళ్ళ జర్నలిజంలో పనిచేస్తున్నట్టున్నారు. విష ప్రచారం ఆర్ఎస్ఎస్ మీద నిరంతరం వస్తున్నాయి. నేషనల్ ఇంటర్నేషనల్ వార్తలు వచ్చే దాంట్లో ప్రత్యేకించి ఆర్ఎస్ఎస్ని, ఆర్ఎస్ఎస్ ఐడియాలజీని కుళ్ళబొడిచేటటువంటి స్టోరీలు రాస్తున్నారు. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సి ఉంది. రాజ్నాథ్ నివాసంలో రహస్య భేటీ అంటూ సాక్షి తాజాగా ఒక వార్త రాసుకొచ్చింది. 5 గంటల పాటు మంతనాలు జరిగినాయి. ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ పెద్దలు హాజరయ్యారు. కేబినెట్ విస్తరణ, గవర్నర్ల మార్పుకి సంఘ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేవలం మంత్రివర్గానికి విస్తరణకే కాకుండా రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత ఉన్న రాష్ట్రాలు గవర్నర్లు మార్చడం ద్వారా కేంద్ర రాష్ట్రాల మధ్య పరిపాలనాపరమైన సమన్వయాన్ని మరింత పటిష్టం చేయాలని కేంద్రం భావిస్తోంది. భావజాలం పరిపాలనపరంగా గట్టి పట్టున్న వాళ్ళని గవర్నర్లుగా నియమించేలా ఆర్ఎస్ఎస్ తన అభ్యర్థుల జాబితాని సిద్ధం చేసినట్టు చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? వీళ్ళతో బాత్రూంలో ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్తున్నారా? ఆర్ఎస్ఎస్ ప్రభుత్వ కార్యకలాపాల్లో పాల్గొదు. ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఆర్ఎస్ఎస్ భావజాలికులు ఉండొచ్చు, వాళ్ళందరూ బీజేపీలో ఉన్నారు కాబట్టి. అంతేగాని ఆర్ఎస్ఎస్ వీళ్ళని పెట్టు, వీళ్ళని మంత్రివర్గంలో తీసుకో, వీళ్ళని తీసే, వీళ్ళని గవర్నర్గా పెట్టు, వీళ్ళని పెట్టద్దు అని చెప్పదు. ఎందుకు అనవసరంగా విష ప్రచారం చేస్తున్నారు వీళ్ళు?